కరోనా బాల్ అంటే మీరు చూడొచ్చు ఎట్టున్నదా కరోనా ఇంకా జాగ్రత్త ఇది ఎటు పోతుందో అర్థమైతే లేదు బర్రె బాలు కొంచెం బరువు ఉందా ఇది దున్నపోతూనే ఉంది ఇసిరే తీడికే అందకన్నా పోతుందో లేదు ఇది ఒకవేళ మీరు కనుక ఎంఎస్ ధోని ఫ్యాన్ అయినట్లయితే మన ఛానల్లో బిగ్గెస్ట్ ఎవర్ ఎంఎస్ ధోని థ్రెడ్ వీడియో అవుతుంది అది ఇంకా చూడకుండా చూడండి హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్ మీరు చూసినట్లయితే గైస్ నా చేతిలో ఒక టెన్నిస్ బాల్ అయితే ఉంది నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా క్రికెట్ అయితే ఎప్పుడో ఒకసారి ఆడే ఉంటారు ఈరోజు ఈ వీడియోలో ఈ టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడడం కాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే కింద టోటల్గా 6 డిఫరెంట్ బాల్స్ని అయితే తెప్పించినాము ఈ వీడియోలో ఈ 6 రకరకాల బాల్స్ ఏంటి అని మీకు అన్బాక్సింగ్ చేసి చూపించడమే కాకుండా ఇవి వచ్చేసి ఏ విధంగా వర్క్ అయితే అని కూడా మీకు చూపెట్టబోతున్నా వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ బాల్ కనుక గైస్ మీరు చూసినట్లయితే మనం ఎప్పుడు ఆడే టెన్నిస్ బాల్ సో దీని వెయిట్ కనుక మనం చెక్ చేసినట్లయితే మీరు చూడొచ్చు వెయిట్ వచ్చేసి ఎంత ఉందంటే 118 గ్రామ్స్ అవుతుందన్నమాట సో ఈ బాల్ గురించి అందరికీ తెలిసింది సో మనం తెప్పించిన డిఫరెంట్ క్రికెట్ బాల్స్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాము ఫస్ట్ బాల్ కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి డిఫరెంట్ బాల్ అది డిఫరెంట్ ఎందుకు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు సగం వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది సగం వచ్చేసి వైట్ కలర్ ఉంటుంది డిఫరెంట్ బాల్ చూసి ఎప్పుడన్నా అంతేకాకుండా ఇది చాలా మెత్తగా లైట్ వెయిట్ అవుతుంది మన టెన్నిస్ బాల్ కంటే ఎక్కువ లైట్ వెయిట్ ఉంది దీని వెయిట్ కనుక మనం చూసినాం అనుకోండి మీరు చూడొచ్చు 95 గ్రామ్స్ మాత్రమే ఉంది ఇది వచ్చేసి డ్యూయల్ కలర్ బాల్ సో ఇది పట్టుకో అండ్ సెకండ్ బాల్ని కనుక మీరు చూసిర్రు అనుకోండి మొత్తం ఘోరంగా షాక్ అవుతారు మా వాళ్ళ రియాక్షన్ చూడరు ఒకసారి సెకండ్ బాల్ వచ్చేసి ఇదే అంతే ఏమెక్కింది టైర్ ఎక్కింది కార్ కింద పడ్డ బాల్ లెక్క అయితే అయిందనమాట మన సెకండ్ బాల్ వచ్చేసి ఇదే వీటిని అన్బాక్సింగ్ చేయడమే మాత్రమే కాదు ఇవి ఎట్లా వర్క్ అయితే మనం క్రికెట్ ఆడినప్పుడు అనేది టెస్టింగ్ చేసి కూడా మీకు చూపిస్తాము సో ఇది వచ్చేసి మన సెకండ్ బాల్ అండ్ థర్డ్ బాల్ కనుక అండ్ దీని వెయిట్ చూలేగా మనము దీని వెయిట్ వచ్చేసి గైస్ మీరు చూడొచ్చు 144 గ్రామ్స్ అవుతుంది కొద్దిగా ఎక్కువ వెయిట్ ఉంది అండ్ ఇది వచ్చేసి జలంధర్లో అయితే తయారైందన్నమాట ఇక జలంధర్ ఏపీజీ స్పోర్ట్స్ ఇండస్ట్రీ వాళ్ళు అయితే దీన్ని తయారు చేశారు ఆ కంపెనీకి సంబంధించింది పట్టుకో నెక్స్ట్ క్రికెట్ బాల్ని కనుక మీరు చూసినట్లయితే ఇది బాగా సేఫ్టీతో వచ్చింది ఘోరంగా ప్యాకింగ్ ఉన్నది దీన్ని చూస్తారా ఎట్లా ఇది చిన్న పొరగాలకు ఇట్లా దానికి ఒక దారం లెక్క ఇట్లా వచ్చినా కొద్దిగా లైట్లు వస్తాయి చూడు సేమ్ ఇగో కరోనా బాల్ అంటే మీరు చూడొచ్చు ఎట్టున్నదా లైట్లు రావు కానీ సేమ్ అట్నే ఉన్నది ఇసుతం బరువు బాగానే ఉంది దీని బరువు మీరు చూసినట్లయితే 133 గ్రామ్స్ అవుతుందన్నమాట అసలు ఇది ఎట్లా పోతుందో ఏమో మనకు తెలియదు మనం దీంతో ఆడినాం అనుకోండి క్రికెట్ అప్పుడు మాత్రమే తెలుస్తుంది దీన్ని పట్టుకొని ఇట్లా వేస్తే చూడాలి ఎటు పోతుందో పట్టుకో ఇది 135 గ్రామ్స్ అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసి ఇది కూడా డిఫరెంట్ బాలే ఎట్టుంటుంది అనుకుంటారా గెస్ ఇది హై స్పిన్ బాల్ అంతే అది డిఫరెంట్ బాల్స్ ఈ బాల్ వచ్చేసి సగం నార్మల్ బాల్ లెక్క ఉంటుంది అండ్ ఇంకా సగం వచ్చేసి మీరు చూడవచ్చు స్పిన్ బాల్ అన్నమాట సగం నార్మల్ బాల్ సగం వచ్చేసి స్పిన్ బాల్ వెరైటీ ఉంది కదా దీని వెయిట్ కనుక గైస్ మీరు చూసినట్లయితే వెయిట్ వచ్చేసి 153 గ్రామ్స్ వెయిట్ అవుతుంది దీంతో కూడా చూడాలి మనం బాల్ వేసినప్పుడు ఇట్లా గీతలు ఉంది కదా ఇది చక్కగా పోతుందా లేకుంటే స్పిన్ తిరుగుతా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి దీంతో అయితే మనం చూడాలి ఇది ఓమ్టెక్స్ బ్రాండ్ అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసి గైస్ ఇది వచ్చేసి చాలా వెయిట్ అవుతుంది ఇగో ఇది కూడా ఓమ్టెక్స్ బ్రాండ్కి సంబంధించిన పవర్ బాల్ దీని వెయిట్ వచ్చేసి 600 గ్రామ్స్ ఉంటుందట దీని స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అంటే ఇగో ఇంత మెత్తగా ఉంది కదా ఇది ఎగరదు ఇగో పడ్డతానే దీని వెయిట్ 600 గ్రామ్స్ ఉందా లేదా చూద్దాం ఇంకెక్కడ ఉందో 605 గ్రామ్స్ అవుతుందన్నమాట సో ఈ బాల్తో కూడా మనం క్రికెట్ అయితే ఆడడం ఎట్లే కుడుతుంది ఏం కదా కొంచెం బరువు ఉంది నిజంగా చూడు గింత బరువు ఉంది ఘోరం బరువు ఉంది కదా లాస్ట్ బాల్ వచ్చేసి గైస్ ఇది చాలా స్పెషల్ బాల్ అందుకోసమే ఇదైతే మనకు బాక్స్లో ప్యాకింగ్ చేసి అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి ఏంటి అంటే ఆల్ టైమ్ స్పిన్నింగ్ బాల్ సో దీన్ని ఓపెన్ చేసినాం అనుకోండి కరోనా అమ్మమ్మ ఆటం లెక్కనైతే ఉంది సో మీరు చూడవచ్చు
ఈ క్రికెట్ బాల్ అంటే నమ్మతలారా ఇగో ఇది ఇప్పుడే కింద స్టప్ అయితేనే సైడ్ పోతుంది చూడరు ఇగో ఎవరు ఆడతారు బాబు దాని స్పిన్నులా ప్రాక్టీస్ చేయనీకి దీని వెయిట్ మీరు చూసినట్లయితే 331 గ్రాములు అవుతుంది అనమాట. అన్నిటికంటే హైయెస్ట్ వెయిట్ వచ్చేసి ఈ బాల్ అవుతుంది. అన్నిటికంటే లైట్ వెయిట్ ఏదిరా ఇగో ఇది. సో మీరు చూడొచ్చు మన దగ్గర ఉన్న 7 డిఫరెంట్ బాల్స్ వచ్చేసి ఇవే. ఇప్పుడు వీటన్నిటినైతే ఒక లుక్ వేయండి. ఇప్పుడు మనం ఈ ఒక్కొక్క బాల్తో క్రికెట్ అయితే ఆడి చూద్దాం. ఏ బాల్ ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి లెట్స్ గో. ఫస్ట్ వచ్చేసి గైస్ మీకు అందరికీ తెలిసిందే టెన్నిస్ బాల్. ఈ టెన్నిస్ బాల్ని అయితే వేస్తున్నా, చూద్దాం జింగానికి ఇది కొట్టొస్తుందా లేదా అని. జింగా కమాన్ క్యాచ్ ఇట్. టెన్నిస్ బాల్ని కనుక గైస్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. టెన్నిస్ బాల్తో మీరు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆడే ఉంటారు. సో మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేసిన బాల్ వచ్చేసి ఏది ఈ డ్యూయల్ కలర్ బాల్ని. సో ఈ డ్యూయల్ కలర్ బాల్ని అయితే గైస్ అని వేద్దాము, చూద్దాం ఈ బాల్ వచ్చేసి ఎలా ఎగురుతుంది ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. నార్మల్గా టెన్నిస్ బాల్ ఎట్లా పోతుందో సేమ్ టు సేమ్ అట్నే పోతుంది, డిట్టో. సేమ్ టెన్నిస్ బాల్ ఎక్కనే పోతుంది, వేరే ఏం తేడా లేదు. టెన్నిస్ బాల్ ఎట్లయితే పోతుందో అట్నే పోతుంది. ఇదే బాల్తో ఇప్పుడు స్పిన్ వేయడానికి అయితే ట్రై చేస్తున్నా. జింగా స్పిన్ వాటి తిరుగుతాలే చూద్దాం. తిరుగుతలే. సో ఈ బాల్ వచ్చేసి నార్మల్గా టెన్నిస్ బాల్ అవి ఎట్లుంటాయో సేమ్ అదే విధంగా దీన్ని తయారు చేసారు. కాకపోతే క్రేజీగా 2 కలర్లు అయితే యాడ్ చేసారు అనమాట దీనికి. అండ్ నెక్స్ట్ బాల్ వచ్చేసి సపాటే బాల్. దీన్ని సపాటే బాల్ ఎందుకంటున్నా అంటే దీని మీదకే ఏదో ఎక్కిపోయినట్టుగా అయితే గైస్ ఇదైతే తయారు కావడం జరిగింది. జింగా జాగ్రత్త, ఇది ఎటు పోతుందో అర్థమైతే లేదు. చలా ఆగో ఏమా ఎటో పోతుంది అది. అబ్బో జస్ట్ మిస్. ఆ బాల్ వచ్చేసి ఎట్లా పోతుందంటే నార్మల్గా నేను వేరే బాల్స్ చేసినట్టుగా ఈ విధంగా వేసినా కాబట్టి డైరెక్ట్ చక్కగా అయితే పోయింది. ఇప్పుడు క్రాస్ ఎత్తా చూద్దాం ఎగురుతుందా లేదా అసలు ఎట్లా ఎగురుతుందా అని చెప్పేసి. నార్మల్గా హైట్ అయితే మంచిగా ఎగురుతుంది టెన్నిస్ బాల్ లెక్కనే. జాగ్రత్త గాడి పెట్టుకోలే కాదు 6 అయ్యిగా చూస్తా కాదన్నా. దాన్ని కొడితే ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఏదో కరక్ బాల్ని కొట్టినట్టు అనిపిస్తుంది. కరక్ బాల్ మరి ఇది. దీంతో స్పిన్ అయితే వేస్తున్నా. లెట్ స్టార్ట్. జింగా మీరు చూసినట్లయితే బోల్డ్ అయితే అయిన బాల్తోనే. జింగా ఏమే ఓడిపోయా, 6 కొడతాండిగా ఇటో చేసింది బాలు. సో ఈ బాల్ వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బర్రె బాలు కొంచెం బరువు ఉందా, ఇది దున్నపోతూనే ఉంది. ఇసురే తీడికే అందకన్నా పోతుందో లేదా ఇది. పట్టు జింగా. అది కొద్దిగా దానే కాదలేదు, కదుడేంది తాకితే కూడా బ్యాట్ వెనకకి పోతుంది. జింగా చెయ్యి వెనకాల మెల్లగా. అమ్మో. సో ఈ ఉత్తా నార్మల్ కింద కొట్టాం అనుకో, ఇగో ఇది పవర్ హిట్టింగ్ కోసం యూజ్ చేస్తారు. 6లు 4లు ప్రాక్టీస్ చేయడానికి. ఇప్పుడు జింగానికి పవర్ హిట్టింగ్ ప్రాక్టీస్ చేపిద్దాం. అది తాకి కొద్దిగా దాని ముంగట రాలే, ఏడున్నదో ఆన్నే అయిపోయింది. అగో చాలా ఇప్పుడు స్పిన్ దీంతో జింగా. అమ్మో. చాలా ఈ పంది బాల్ వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే వర్క్ అయింది. నెక్స్ట్ బాల్ వచ్చేసి ఏంటి అంటే ఈ సగం స్పిన్నింగ్ బాల్ సగం నార్మల్ బాల్. చూద్దాం ఇది ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పేసి. ఇంకా ఈ బాల్స్ ఎట్లా పోతుందో తెలియదు, బీ కేర్ఫుల్. సరే అగో నార్మల్ బాల్ లెక్కనే పోతుంది. ఇప్పుడు కడకెత్తా చూద్దాం. కడక అవుతుందా మరి? ఏమో అయితే నీకే అది.
జింగాడు ఇది నార్మల్ తాకితే ఎట్లా అనిపిస్తుంది జింగా కట్టుకుంటుంది కరకబాల్ లెక్కనే కనగలేకనేనా ఇప్పుడు దీంతో స్పిన్ ట్రై చేస్తున్నా చూద్దాం తిరుగుతా లేదా అని జింగా స్పిన్ ఇక వాడు 6 అన్నప్పుడు అలా అవుట్ అవుతుండే జింగా సిగ్గంతా పోతుంది వీడియోలో ఇజ్జత్ మొత్తం పరువు పోయిందిగా సో ఇది గైస్ ఇది సగం ఇడిదిక్కున్న బాలు సగం మంచిగా ఉన్న బాలు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హై బౌన్సర్ బాల్ వచ్చేసి ఇదిగో ఇది ఎట్టున్నా చూడు కరోనా సో ఇప్పుడు దీన్ని అయితే ఎత్తున్నా ఎగురుడు మాత్రం భలే ఎగురుతుంది ఇది గుడ్ జింగాడు అసలు యాక్చువల్లీ ఆపుదామని ట్రై చేస్తుండు మనకి ఆపితే బాగా తాకుతారు బోల్డ్ అవుతుండు అందుకని ఎటో కూపుతాండి కదా దాన్ని కవర్ చేసుకుంటుండు అన్నట్టు కవర్ డ్రై అట చూసిన ఎట్లా తిరిగిందో బాగా ఇడిదిక్కు పడ్డది ఇడిదిక్కు పోయింది అది గిట్ వచ్చి గిట్ పోయింది గిట్లా సో ఇవి గైస్ మేము తెప్పించిన ఒక క్రేజీ కరోనా బాల్ అసలు దీన్ని క్యారీ చేసిన లైట్ వెయిట్ ఉంది చాలా అంటే చాలా ఆడినా కానీ మంచిగా ఉంది కొడతసం ఘోరంగా పోతుంది టెన్నిస్ బాల్ కంటే ఇంకెక్కువ పోతుంది ఇది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ బాల్ వచ్చేసి ఏంది అంటే కరోనా వల్ల అమ్మమ్మ సో చూద్దాం ఇది ఎట్లా పోతుంది ఏం కథ అని చెప్పేసి లెట్ స్టార్ట్ పడరా కరోనా వల్ల అమ్మమ్మ అన్న అదేటో ఉన్నది చలో బ్యాట్ ధోని కజీ ఒకదికి పోతుంది జస్ట్ మిస్ కవర్ డ్రైవ్ కీపర్ కనీసం ఆగం చేస్తుంది సింగిల్ అండ్ అవుట్ జింగా పడుతుంది ఇది స్పిన్ ఎడు తిరుగుతాను సక్క అవుతుంది అయ్యా టెన్నిస్ బాల్ అయితే ఆడవాడు అది మొత్తం ఇంత దొడ్డుంది కదా పోతలేదు దాంట్లో ఉరికింది జింగడు అది వేసుకోలే మంచిగా బోల్డ్ అవ్వాలి జస్ట్ మిస్ ఫైనలీ గైస్ ఇవి మేము తెప్పించిన డిఫరెంట్ క్రికెట్ బాల్స్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు ఇవి అన్ని బాలల్లో మీకు ఏ బాల్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు త్వరలోనే ఏం చేద్దామంటే ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి ఆ బాల్ అన్నింటినీ కట్ చేసి అవి లోపల ఏముందని అయితే గైస్ చూద్దాం ఇంతకుముందుసారి మనం వేరే బాల్స్ అది కట్ చేసినాం కదా అవన్నీ ఒకవేళ మీరు కనుక MS ధోని ఫ్యాన్ అయినట్లయితే మన ఛానల్లో బిగ్గెస్ట్ ఎవర్ MS ధోని థ్రెడ్ వీడియో అవుతుంది అది ఇంకా కాకుండా చూడండి అంతేకాకుండా వీడియోని షేర్ అయితే చేయండి ఖచ్చితంగా మా అందరి రిక్వెస్ట్ అదే ఆ వీడియోని షేర్ అయితే చేయండి సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ talking to their grip in their face, be still, let that hate stuff fade. We all want the same, we all want a meal in the safe. I wanna live like I'm trying to reach enlightenment. Trail spill from my lips, feel bent from the dip, take a